హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సూజీ రవ్వతో కేక్ని స్పాంజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా గనక మీరు పిల్లలకి చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు సూజీ రవ్వని వేసుకున్నాము. 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకొని 4 ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అనేది ఇలా ఉండాలి. ఒక బౌల్లో వేసుకున్నాము ఈ పౌడర్ని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1 కప్పు పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పు మైదాని కూడా వేసుకోవాలి, మీరు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. ఇంకొంచెం పాలను వేసుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒకవైపే కలుపుకోవాలండి. నాకు కొంచెం పాలు తగ్గాయి, ఇంకొంచెం వేసుకుంటున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుందండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకుందాము. రీఫైండ్ ఆయిల్నే వేసుకోవాలండి, వెజిటేబుల్ ఆయిల్ అలాంటివి వేసుకోకూడదు, స్మెల్ వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని కొంచెం మైదా పిండిని అప్లై చేసుకున్నాము గిన్నె మొత్తానికి. ఎందుకంటే మనం కేక్ వేసినప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ బౌల్లో వేసేసుకొని ఇలా కిందకి ట్యాప్ చేయాలి. ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మందంగా ఉండే ఒక కళాయిని తీసుకొని హీట్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ పెట్టిన గిన్నెని పెట్టేసి మూత పెట్టేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఉంచుకొని ఒక 30 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందా లేదా అని చెక్ చేద్దాము. ఏదన్నా నైఫ్ కానీ తీసుకొని గుచ్చితే మనకి అంటుకోకుండా రావాలి. ఇలా అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. పూర్తిగా చల్లారిన తర్వాత మనం అంచులను ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా తట్టితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, కేక్ అనేది బాగా వచ్చింది కదా. ఇప్పుడు పైన నేను లేయర్ని తీసేస్తున్నాను. మీరు కావాలంటే అలాగే పెట్టుకోవచ్చు. లేయర్ తీసేస్తే మనకి చూడటానికి మొత్తం సమానంగా బాగుంటుంది. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేస్తాను చూడండి. అచ్చం బేకరీలో ఉండే కేక్ లాగే హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకొని మన పిల్లలకి పెట్టుకోవచ్చు. చూసారా, కేక్ అనేది స్పాంజీగా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.